కుర్చీ మడత పెట్టిన బర్రెలక్క అసలు ఏం జరిగింది లైవ్లో తెలుసుకుందాం. అయితే ఎప్పుడైతే బర్రెలక్క గురించి మన అందరికి తెలుసు, సోషల్ మీడియాలో బర్రెలక్క గురించి తెలియనట్టు లేదు, ఎవరు లేరు. అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లో కొల్లాపూర్ నుంచి నిలబడ్డ బర్రెలక్క కొంత ఎంత పాజిటివ్ వచ్చిందో కొంత నెగిటివ్ కూడా వచ్చింది. నిజంగా వాస్తవానికి ఆ నెగిటివ్ వల్ల బర్రెలక్కకు కొంత ఓటు బ్యాంక్ అయితే పోయింది. అసలు విషయం ఏందా అంటే అప్పుడు ఆ టైంలో మంచి బర్రెలక్క మంచి పీక్స్ ఉండే టైంలో వాళ్ళ నాన్నగారి చేత వీడియోలు చేపించి ఆయన చేత తాగిచ్చి తిట్టించి చేసినోడు ఈరోజు మొన్న ఈ మధ్య వైరల్ అవుతుంది వీడియో. కొన్ని 2-3 ఛానళ్ళలో చూసిన. అసలు విషయం ఏంటంటే ఒక అబ్బాయి ఫేమస్ కావడానికి, నేను కూడా ఫేమస్ అవ్వడానికి ఆయన పేరు బెజవాడ కృష్ణ. ఎప్పుడో హైదరాబాదులో ఒకసారి ఏదో మాట్లాడినంత మాత్రాన అరే నాకు తెలిసిన అమ్మాయి, ఏదో హోటల్లో భోజనం చేసారు ఇద్దరు కలిసి, అంత మాత్రాన నాకు తెలిసిన అమ్మాయి అని నేను ఆడికి వెళ్ళి, ఇప్పుడు అమ్మాయిలు ఎట్లుంటారు, 1-2-3 సార్లు పరిచయం అయితేనే సరిగ్గా మాట్లాడరు. అలాంటిది ఎప్పుడో ఆమె అమ్మాయి మర్చిపోయి ఉంటుంది పాపం బర్రెలక్క. ఎంత బిజీ, అందరు వచ్చి మీద పడి అప్పటికే ఆమె చాలా ఇదవుతుంది, టైర్డ్ అయిపోయింది, ఎలక్షన్ టైం లేదు. ఆ టైంలో అబ్బాయి పోయేసి నేను అని ఇంట్రొడక్షన్ చేసుకొని మర్చిపోయాను. అయినా కామన్, వాళ్ళ తమ్ముడితో మాట్లాడారంట, ఇది చేశారంట. సరే వీడిని సరిగా పట్టించుకోలేదని అక్కస్తో వాళ్ళ నాన్నగారి దగ్గర ఇంత తాగిచ్చి వీడియోలు చేసి అది తీసుకుపోయి వైరల్ చేసి ఈ అమ్మాయికి నెగిటివ్ చేసేదానికి ప్లాన్ చేసిండు. వచ్చినాయి కూడా నెగిటివ్ వీడియోస్. అది ఆమె పాపం దాని మీద పెద్దగా స్పందించలేదు. తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అప్పుడు కొంత బయటకు వచ్చిన తర్వాత వచ్చినాయి. అయితే ఏమైందంటే మొన్న ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో లైవ్లో ఒక ఆ బెజవాడ అనే అబ్బాయి లైవ్లో ఇంటర్వ్యూ, ఒక ఛానల్లో ఇంటర్వ్యూ జరుగుతున్న సందర్భంలో ఆ అమ్మాయి ఎందుకు నువ్వు అలా చేయాల్సి వచ్చింది అంటే అతను అన్నాడంట, నేనే తొక్కినా నేనే లేపుతా, నేనే లేపినా నేనే తొక్కుతా అనే ఒక తప్పు ఏంటిది వాదన మాత్రం తీసుకొచ్చిందంట. ఆ ఇంటర్వ్యూలో అతను అడిగాడు ఏమని, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, అట్లా మభ్య పెట్టుకుంటూ మాట్లాడుకు మరి లైవ్లోనే ఫోన్ చేసి మరి బర్రెలక్కతో మాట్లాడతావా అని ఫోన్ చేసి అడిగితే ఆమె ఇష్టం వచ్చినట్టు తిట్టింది. నేను పోలీసులకు కంప్లైంట్ ఇద్దామని అనుకుంటున్నా. వాళ్ళు అతని ఎవరైతే ఈ బర్రెలక్క ఉందో ఫోన్ చేసి ఈ అబ్బాయి చేతితో మాట్లాడించడం జరిగితే ఇమీడియట్గా బర్రెలక్క రియాక్ట్ అయ్యి, ఎందుకు నువ్వు కోసం నేను చాలా రోజుల నుంచి ఎతుకుతున్నా, వస్తున్నా ఉండు, అక్కడే వెయిట్ చేయి, నేను వస్తున్నా అని డైరెక్ట్గా లైవ్లో రావడం ఆమె మీద చెప్పన్నా కేబీఆర్ పార్క్ ఆమె బాధ ఒకటి తమ్మి, ఆ బాధ అది వేరే. అది బాగా ఈమె ఏదైతే కసి ఉందో బాగా తిట్టడము కొట్టడం కూడా జరిగింది, చేయి కూడా చేసుకుంది. ఎందుకంటే ఒక అమ్మాయిని అలా పాపగండం చేస్తే పద్ధతి కాదు. నువ్వు ఫేమస్ కావాలో నీ ఫేమస్ కోసము ఆమెను నెగిటివ్ చేయడం వల్ల ఆమెకు చాలా నష్టం జరిగింది. ఫ్యామిలీలో పాపం వాళ్ళ తల్లి, పిల్లలు, వాళ్ళ అన్నదమ్ములు చాలా బాధపడ్డారు. అది అవసరం లేని విషయం. అందుకని ఎప్పుడైనా ఎవరైనా అమ్మాయిల మీద ఇలాంటి దుష్ప్రచారం చేయొద్దు, వాస్తవానికి కూడా చేయకూడదు. దానివల్ల వచ్చే నష్టం ఏంది? దయచేసి అట్లా ఎవరు చేయకూడదు. అందుకోసమే ఎప్పుడైతే ఎవరైనా ఫేమస్ అయిన వాళ్ళ మీద నెగిటివ్ వార్తలు రావద్దు. ఏదైనా ఉంటే ఇంకొక విషయం కూడా, ఈ విషయాలు కూడా ఈ టీవీ ఛానల్లో కూడా పెట్టడం కూడా అది నాకు మంచిగా అనిపించలేదు. ఎందుకంటే అలాగే ఇంకా నెగిటివ్ ఎక్కువ అయ్యేదానికి ఉంటుంది. వీళ్ళు పాజిటివ్ అనుకుంటారు కానీ నెగిటివ్ అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. దయచేసి బర్రెలక్క ఏదో చేసుకుంటా పోతుంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు కూడా చేస్తానంటుంది. మీరు మామూలుగా మాలాగా నేను కూడా సపోర్ట్ చేసిన, ఎమ్మెల్యే నిలిచినప్పుడు నాకు చాలా వీడియోలు ఉన్నాయి, కావాలంటే చూడండి.
నేను అసలు ఆమె ఎవరో కూడా తెలియదు. మామూలుగా నా ఛానల్లో నేను చాలా సపోర్ట్ చేసిన, నా ఇన్స్టాగ్రామ్లో కూడా సపోర్ట్ చేసిన. వీలైతే సపోర్ట్ చేయండి, అంతేగాని ఇట్లా నెగిటివ్ చేయొద్దు. ఈ అబ్బాయికి తగిన శిక్ష కూడా పడాలి. నిజంగా వాస్తవానికి ఏదో అక్రమంగా వెళ్ళి ఫేమస్ అవుదాం అనుకున్నాడు, కానీ అడ్డంగా దొరికిపోయాడు. దయచేసి ఇలాంటి వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా వాళ్ళకి తగిన శిక్ష పడాలి. ఎవరు ఏ అమ్మాయిలకు కూడా ఇలాంటి జరగకూడదని. నీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ గుద్దిపడేయండి. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అబ్బా, మంచి మంచి విషయాలు మాట్లాడుకోవచ్చు, మంచి విషయాలతో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో మొత్తం చివరిదాకా చూడండి. దయచేసి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోలు చేసేదానికి మాకు కొంచెం బూస్టప్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వాచ్ ఫుల్ వీడియో, మొత్తం వీడియో చూడండి దయచేసి. మీ स्मार्ट चारी। मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले, इसके लिए बेल आइकन जरूर दबाइएगा। आप सभी को मेरी ढेर सारी शुभकामनाएं।